నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. BGMI లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. ముఖ్యంగా బడ్జెట్ మొబైల్లో BGMI ఆడాలని ఎదురు చూస్తున్న గేమర్స్ కు ఇది మరింత ఆసక్తికరమైన అప్డేట్. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియన్ లైట్ అంటే BGMI లైట్ భారత్లోకి రాబోతోంది. 2026 చివరి నాటికి BGMI లైట్ ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు క్రాఫ్టన్ ఇండియా వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రస్తుతం ఉన్న BGMI మీ మొబైల్లో లాగ్ అవుతోందా? తక్కువ ర్యామ్ కారణంగా గేమ్ స్మూత్గా ఆడలేకపోతున్నారా? స్టోరేజ్ సమస్యలతో BGMIని ఇన్స్టాల్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా? అలాంటి బడ్జెట్ పాత స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి గేమర్స్ను దృష్టిలో పెట్టుకునే BGMI లైట్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి BGMI లైట్ను ఎప్పుడు వస్తుంది? ఎంత ర్యామ్ కావాలి? గేమ్ సైజ్ ఎంత ఉండొచ్చు? సాధారణ BGMIతో పోలిస్తే ఏం మారుతుంది? PUBG మొబైల్ లైట్ తరహాలోనే చిన్న మ్యాప్, తక్కువ మంది ప్లేయర్స్తో వస్తుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా BGMI లైట్ అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రస్తుతం దేశంలో అత్యంత పాపులర్ మొబైల్ బ్యాటిల్ రాయల్ గేమ్స్లో ఒకటి. కానీ BGMIలో గ్రాఫిక్స్, మ్యాప్స్, గేమ్ ప్లే, కంటెంట్ పెరుగుతున్న కొద్దీ మొబైల్ హార్డ్వేర్పై కూడా భారం పడుతోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ లేదా కొన్ని సంవత్సరాల పాత స్మార్ట్ ఫోన్లలో గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్, ఫ్రేమ్ డ్రాప్స్, హీటింగ్, స్టోరేజ్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ ర్యామ్, పరిమిత స్టోరేజ్, బలహీనమైన ప్రాసెసర్ లేదా GPU ఉన్న ఫోన్లలో పూర్తి స్థాయి BGMI నుంచి మంచి గేమింగ్ అనుభవం పొందడం కష్టమవుతుంది. అందుకే తక్కువ హార్డ్వేర్ ఉన్న మొబైల్స్లో కూడా బ్యాటిల్ రాయల్ గేమింగ్ను అందుబాటులోకి తీసుకురావడమే BGMI లైట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక్కడ గేమర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. BGMI లైట్ భారత్లోకి వస్తుందని వెల్లడించినప్పటికీ ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. 2026 చివరి నాటికి విడుదల చేసే దిశగా ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. అంటే ఇప్పుడే ప్లే స్టోర్లో BGMI లైట్ పేరుతో కనిపించే ప్రతి యాప్ను అధికారిక గేమ్గా భావించకూడదు. అధికారిక లాంచ్కి దగ్గరయ్యే కొద్దీ క్రాఫ్టన్ నుంచి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది గేమర్స్ అడుగుతున్న అసలు ప్రశ్న ఇదే. BGMI లైట్కు ఎంత ర్యామ్ కావాలి? ఎంత స్టోరేజ్ అవసరం? ప్రస్తుతానికి దీనిపై అధికారిక మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వెల్లడించలేదు. అంటే 1 GB ర్యామ్లో వస్తుందా? 2 GB ర్యామ్ తప్పనిసరా? డౌన్లోడ్ సైజ్ 500 MB లోపే ఉంటుందా? ఇన్స్టాలేషన్ తర్వాత ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది? ఏ ఆండ్రాయిడ్ వర్షన్ నుంచి సపోర్ట్ చేస్తోంది? వీటికి ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ర్యామ్, స్టోరేజ్ స్పెసిఫికేషన్స్ను అధికారిక వివరాలుగా భావించకూడదు. అయితే BGMI లైట్ ఎలా ఉండొచ్చనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి గతంలో వచ్చిన PUBG మొబైల్ లైట్ను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 2019లో బడ్జెట్, ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని PUBG మొబైల్ లైట్ను తీసుకొచ్చారు. పూర్తి స్థాయి PUBG మొబైల్ను స్మూత్గా నడపలేని ఫోన్లలో కూడా బ్యాటిల్ రాయల్ గేమింగ్ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో దాన్ని ఆప్టమైజ్ చేశారు. ఆ సమయంలో PUBG మొబైల్ లైట్ను ప్రారంభ డౌన్లోడ్ పరిమాణం సుమారు 400 MB స్థాయిలో ఉండేది. 2 GB కంటే తక్కువ ర్యామ్ ఉన్న కొన్ని డివైస్లను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే BGMI లైట్ కూడా ఖచ్చితంగా ఇవే స్పెసిఫికేషన్స్తో వస్తుందని చెప్పలేం. 2019తో పోలిస్తే ఇప్పుడు మొబైల్ గేమింగ్, ఆండ్రాయిడ్ సిస్టమ్ అవసరాలు, గ్రాఫిక్స్, సెక్యూరిటీ, గేమ్ అసెట్స్ అన్నీ మారిపోయాయి. కాబట్టి PUBG మొబైల్ లైట్ వివరాలను కేవలం రిఫరెన్స్గా మాత్రమే చూడాలి. PUBG మొబైల్ లైట్లో అసలు బ్యాటిల్ రాయల్ కాన్సెప్ట్ను కొనసాగిస్తూ గేమ్ను తేలికగా నడిపేందుకు కొన్ని మార్పులు చేశారు. పూర్తి స్థాయి PUBG మొబైల్తో పోలిస్తే చిన్న మ్యాప్ను ఉపయోగించారు. 100 మంది ప్లేయర్స్కు బదులుగా ఒక్క మ్యాచ్లో సుమారు 60 మంది వరకు పాల్గొనే విధానం ఉండేది. దీంతో మ్యాచ్లు కూడా వేగంగా పూర్తయ్యేవి. కొన్ని మ్యాచ్లు సుమారు 10 నిమిషాల వ్యవధిలోనే ముగిసేవి. అంటే చిన్న మ్యాప్, తక్కువ ప్లేయర్లు, వేగవంతమైన మ్యాచ్లు, తక్కువ హార్డ్వేర్ లోడ్ అనే ఫార్ములాను PUBG మొబైల్ లైట్ ఉపయోగించింది. BGMI లైట్ కూడా ఇదే దారిలో వెళ్తుందా, లేక క్రాఫ్టన్ పూర్తిగా కొత్త లైట్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తోందా అన్నది మాత్రం అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తోంది. లైట్ అనే పేరు ఉన్నప్పుడు సహజంగానే మరో ప్రశ్న వస్తుంది. గ్రాఫిక్స్ క్వాలిటీ తగ్గుతుందా? తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్ ఫోన్లలో గేమ్ స్మూత్గా నడవాలంటే కొన్ని గ్రాఫికల్ అసెట్స్, ఎఫెక్ట్స్, టెక్స్చర్స్ లేదా ఇతర రీసోర్స్ ఇంటెన్సివ్ ఎలిమెంట్స్ను ఆప్టమైజ్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో BGMIకి ప్రత్యేకమైన గన్ ప్లే, సర్వైవల్, లూటింగ్, బ్యాటిల్ రాయల్ ఎక్స్పీరియన్స్ను వీలైనంత వరకు కొనసాగించడం క్రాఫ్టన్కు కీలకం. కానీ BGMI లైట్లో గ్రాఫిక్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్ ఆప్షన్స్, మ్యాప్స్ లేదా గేమ్ మోడ్స్ ఎలా ఉంటాయనే విషయాలపై ఇంకా అధికారిక వివరాలు లేవు. ఇక్కడ మరో విషయం క్లియర్ చేసుకోవాలి. BGMI లైట్ వస్తుందంటే సాధారణ BGMIని రీప్లేస్ చేస్తుందని అర్థం కాదు.
పూర్తి స్థాయి BGMI మెరుగైన హార్డ్వేర్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ కోసం కొనసాగుతూ లైట్ ఎడిషన్ను బడ్జెట్ డివైస్ యూజర్స్ కోసం మరో ఆప్షన్గా తీసుకొచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు హార్డ్వేర్ లిమిటేషన్స్ కారణంగా BGMIకి దూరంగా ఉన్న మరింత మంది గేమర్స్ను క్రాఫ్టాన్ తన ఎకోసిస్టంలోకి తీసుకురాగలదు. భారత్ లాంటి భారీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఇది క్రాఫ్టాన్కు వ్యూహాత్మకంగా కూడా కీలకమైన అడుగుగా మారవచ్చు. ప్రస్తుతానికి గేమర్స్ చేయాల్సింది అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడడమే. ఎగ్జాక్ట్ లాంచ్ డేట్, మినిమం ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ రిక్వైర్మెంట్స్, డౌన్లోడ్ సైజ్, మ్యాప్స్, గ్రాఫిక్ సెట్టింగ్స్, FPS సపోర్ట్, గేమ్ మోడ్స్ వంటి వివరాలు క్రాఫ్టాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత వస్తుంది. అప్పటి వరకు BGMI లైట్ పేరుతో వచ్చే అనఫిషియల్ APK ఫైల్స్ లేదా అన్నోన్ డౌన్లోడ్ లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తానికి BGMI లైట్ భారత్లోకి వస్తే బడ్జెట్ మొబైల్ గేమర్స్కు ఇది ముఖ్యమైన మార్పుగా నిలవచ్చు. ఖరీదైన గేమింగ్ స్మార్ట్ ఫోన్ లేకపోయినా తక్కువ ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసింగ్ పవర్ ఉన్న ఫోన్లలో BGMI తరహా బ్యాటిల్ రాయల్ ఎక్స్పీరియన్స్ అందించగలిగితే భారీ సంఖ్యలో కొత్త ప్లేయర్స్ను ఆకర్షించే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, BGMI లైట్స్కు ఎంత ర్యామ్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలి, డౌన్లోడ్ సైజ్ ఎంత, ఏ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనే స్పెసిఫికేషన్స్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అందుకే క్రాఫ్టాన్ నుంచి వచ్చే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్స్ను అంచనాలుగానే చూడాలి. మరి మీరేమంటారు? BGMI లైట్ వస్తే మీరు ఫుల్ BGMIనే ఆడతారా, లేక లైట్ వర్షన్కు షిఫ్ట్ అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టెక్, గేమింగ్ అప్డేట్స్ కోసం Prime9 Tech ను ఫాలో అవ్వండి.